హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. మొన్న ఒకరోజు కొద్దిగా చేశాను. చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ చేయమని అడిగారనమాట ఇంట్లో. అందుకని మళ్ళీ చేస్తున్నాను. అది మీకు కూడా చూపించేద్దాం కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఈ కరివేపాకుని నిన్ననగా చెట్టు నుంచి కోసి శుభ్రంగా కడిగి బట్టపైన ఆరబెట్టి ఉంచాను. ఈరోజు వాటిని రెబ్బలు తుంపి ఎక్కడైనా బాగుండని ఆకులు ఏవైనా ఉంటే ఏరి పడేసుకోవాలి. క్లీన్గా దాన్ని శుభ్రంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి జీలకర్ర, ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర వేశాను. ఒక పెద్ద స్పూన్తో 2.5 స్పూన్లు ధనియాలు అయితే వేశాను. 2 వెల్లుల్లిపాయలు తీసాను. కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మనం మరీ గొట్టుగా ఘాటుగా ఉంటుంది అనుకుంటే మీరు తగ్గించి వేసుకోండి. చిన్నపిల్లలకు కానీ పేషెంట్స్ కానీ వాళ్ళకి పెట్టేటప్పుడైతే మాత్రం కొద్దిగా ఒక 4 కాయలు వేసుకుంటే మీరు సరిపోతుందన్నమాట. మనం హెల్తీగా ఉన్న వాళ్ళమే కాబట్టి మనం తినేయచ్చు. ఇప్పుడు వీటిని నేను వేయిస్తాను. కొద్దిగా నూనె వేసి వేయిస్తానన్నమాట. మామూలుగా నూనె వేయకుండా కూడా వేయించుకోవచ్చు, కానీ ఆ పౌడరు కమ్మగా ఉండదన్నమాట. కొంచెం ఘాటుగా గొట్టు వచ్చినట్టు ఉంటుంది. అందుకని అసలు ఇంత కూడా వేయాల్సిన పని లేదేమో, కానీ కొద్దిగా వేద్దాము. ముందుగా ధనియాలు కొంచెం ఎక్కువ టైం పడతాయి కదా వేగడానికి, అందుచేత ముందు ధనియాలు వేయించేద్దాం. వీధి పచ్చిగా ఉండకుండా దోరగా వేగితే మంచి సువాసన వస్తూ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట కరివేపాకు పొడి. కరివేపాకుకి కంపల్సరీ కాంబినేషన్ ధనియాలేనండి. కరివేపాకు పచ్చడి చేసినా కూడా ధనియాలని మనం ఉపయోగిస్తాము. ఇందులో పప్పులు అవి ఏమీ వేయమండి. కరివేపాకు పొడి అంటే కరివేపాకు పొడే. ఇప్పుడు ఇవి ఇలా వేగుతున్నాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా చితక్ కొట్టేద్దాం. చితక్కొట్టి ఇందులో కలిపి వేయిస్తే కొంచెం మరి పౌడర్ అవ్వడానికి కరకరలాడుతూ వేగాలి కదా, పచ్చిగా వేస్తే బాగుండదన్నమాట. కాసంత పచ్చి లేకుండా వేయించుకోవడానికి కచ్చపిచ్చగా చితక్కొట్టేద్దాం. చితక్కొట్టకుండా వేస్తే పేలుతాయి అన్నమాట. ఇవి తడిగా ఉంటాయి కాబట్టి, ఈ ధనియాలు కొంచెం ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి వీటికి సరిపోతుంది. ఆ వెల్లుల్లిపాయ తడి ఆరిపోయి వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేద్దాము. కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము, లేదంటే మాడిపోతాయి. మాడిపోతే మీకు తెలుసు కదా పర్యవసానం ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము. ఆ జీలకర్ర అలాగ టపటపలాడుతూ వేగిన తర్వాత మనకి సౌండ్ తెలిసిపోద్ది అనమాట. జీలకర్ర వేగినట్టు స్మెల్ తెలిసిపోతుంది. టపటపలాడుతూ జీలకర్ర కూడా చిన్నగా పేలుతుంది అనమాట. అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. చూసారా, నూనె కొద్దిగా పోసాం కాబట్టి అది ఎక్కువగా నూనె అంటలేదు. అలానే మరీ పొడిగా వేయించామంటే గుట్టు వస్తుంది అనమాట అండి. పచ్చికారం లెక్కలోకి వచ్చేసి చిన్నపిల్లలు, వృద్ధులు లాంటి వాళ్ళు తినలేరన్నమాట. ఈ మిర్చి నేను ఎక్కువే వేశాను, మీరైతే తగ్గించి వేసుకోండి. నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు పసిపిల్లలు, పెద్దవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు తింటే మటుకు కారం చాలా తక్కువ వేసుకోండి. కమ్మగా లైట్గా ఉప్పుగా ఉంటే సరిపోతుంది మీకు. మనం మరీ చప్పగా ఉంటే తినరు కదా. ఇప్పుడు కాసింత రెండింత మెంతులు కూడా వేసుకుందాం. ఈ మిశ్రమాలన్నింటిలో మెంతులు కూడా వేస్తే మంచి సువాసన వస్తుందన్నమాట. ఈసారి కరివేపాకు కూడా వేసేసుకుందాం, ఎందుకంటే అది కూడా కరకరలాడుతూ వేగాలి కదా. పచ్చిగా ఉంటే మనకి పౌడర్ అవ్వదు.
ఈ మిరపకాయలు ముందుగా మనం త్వరగా వేయించేసుకుని అప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. మిరపకాయలు వేయించకుండా వేస్తే ఆ వేగినాయో లేదో కరివేపాకులో పడి మనకు తెలియదు. ఆ మిరపకాయలు సరిగ్గా వేగకపోతే కమ్మదనం రాదు. కాబట్టి అవి కరెక్ట్గా వేగిన తర్వాత ఇంకొక పిసరు వేగాలి అన్నప్పుడు వేసేస్తే కరివేపాకుతో పాటు కలిసి వేగుతుందన్నమాట ఆ మిర్చి కూడా. ఇప్పుడు ఈ కరివేపాకు టప్ 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 టప్పమంటుందన్నమాట. మీకు ఇది ఒరిజినల్ సౌండ్ కాక తెలియట్లేదు. ఇది ఇంకా వేగలేదన్నమాట. ఇంకెలా మెత్తగా ఉంది అంటే వేగలేనట్టే. అది మనం ఇలా చిదిమితే ఆకు సౌండ్తో మెత్తగా పొడిగా అయిపోవాలన్నమాట. అలా అయ్యే వరకు మనం వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి. ఈ పచ్చదనం పోయి నాచు కలర్ వస్తుంది అనమాట, నాచు పచ్చ వచ్చేస్తుంది అనమాట అండి ఆకు అంతా కూడా. ఈ లేత పచ్చదనం అంతా పోతుంది. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. మీకు వీడియోలో కాబట్టి స్కిప్ చేసేసి ఏదో అరచేతులు పెట్టినట్టు వెంటనే చూపించేస్తున్నాను, కానీ నేనే కాదు ఎవరైనా చూపించేస్తారు, కానీ దీని వెనకాల చాలా శ్రమ ఉంటుంది, కొంచెం సమయం పడుతుంది. మీరు బిజీ టైంలో చేసుకోకండి. ఏ సండేలు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మటుకు చేసుకోండి ఇలాంటివి. ఇవి కరివేపాకు కంటికి చాలా మంచిదండి, జీర్ణం కూడా బాగా అవుతుంది, ఒంటికి కూడా చాలా మంచిది. ఒంటికి ర్యాషెస్, దురదలు అలాంటివి అవి వస్తే అందుకే ఎక్కువగా ఈ వర్షాకాలంలో కరివేపాకు పౌడర్ కానీ, కరివేపాకు పొడి కానీ, కరివేపాకు పచ్చడి కానీ ఎక్కువ వర్షాకాలంలో చేసుకుంటాం. అంటే ఆషాఢంలో ఎక్కువ చేసుకుంటారు. క్రిమికీటకాలు కడుపులో ఉండే క్రిములు కూడా చచ్చిపోతాయన్నమాట. కరివేపాకు కంటికి కూడా చాలా చాలా మంచిదన్నమాట అండి. పోపుల్లో అయితే మనం ఆ ఫ్లేవర్ని ఆస్వాదిస్తాం తప్ప కరివేపాకుని ఏరి పారేస్తాం, ఎప్పుడో కానీ తినము సాధారణంగా. ఇలా చేసుకుంటే ఈ కరివేపాకు మనకి కడుపులోకి వెళుతుంది అన్నమాట. కడుపుని బాగా శుద్ధి చేస్తుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఈ పొడిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే అండి వేడివేడి అన్నంలో అద్భుత, నిజంగా తింటే ఎవరు వదలరనమాట అండి. అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటారు ఈ కరివేపాకు పొడి. ఇందులో మనం ధనియాలు మాత్రమే వేస్తున్నాము, కానీ కొంతమంది ఇంకా వేసుకోవాలి అనుకుంటే మీరు పుట్నాల పప్పు వేసుకోవచ్చు, వేయించుకుని వేసుకోవచ్చు, ఈ మిక్సీలో కలిపి ఆడుకునేటప్పుడు ఆడుకోవచ్చు, పల్లీపప్పు ఆడుకోవచ్చు, నువ్వుల పప్పు ఆడుకోవచ్చు. కానీ అవి కావాలంటే విడిగా అయినా చేసుకోవచ్చు. ఈ కరివేపాకులాగే ఉండాలని చెప్పేసి నేను ఇదే చేస్తున్నాను. కానీ మీరు ఇందులో మిక్స్ చేసి విడివిడిగా ఎందుకు అన్నీ కలిపేసి మిక్స్ చేసుకుని తింటాం ఇంకా బాగుంటుందంటే ఓకే. అవి కూడా మీరు పుట్నాల పప్పు అది వేయించుకుని దీంతో మిక్స్ చేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు పొడి మాత్రమే చేస్తాను. పచ్చడి చేసినా కూడా నేను వేరే ఎక్కువ ఏమీ పప్పులు వేయనండి. జస్ట్ మినపప్పు, శనగపప్పు తప్ప నేను ఇంకేమీ వాడను అన్నమాట. ఇందులో 2 నువ్వుపప్పు వేయించి వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, చూద్దాం ఎలా వేగిందో. ఇంకా వేగలేదన్నమాట, ఇది మెత్తగా వంగిపోయింది ఆకు. అలా కాకుండా మనకి ఆకులు గలగలలాడినట్టు గలగల సౌండ్తో వేగిపోయి ఇలా పట్టుకుని ఇలా నొక్కగానే పొడిగా అయిపోవాలన్నమాట. ఇలా చెదమగానే సౌండ్తో పొడి అయిపోతాయి అన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. అది కూడా పెద్ద సమయం ఏం పట్టేదిలేండి, మరి గంటలు ఏం పట్టేదు. ఎక్కువ ఆకు కాబట్టి ఒక 1/2 అవర్ పట్టచ్చు. ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అది కొద్దిగా గుప్పుడు ఆకులు అవి చేసుకుంటే అది మిక్సీలో పట్టడానికి కూడా పెద్దగా రాదండి. అందుకని చేసుకుంటే కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేశాక ఎంతో పౌడర్ అవ్వదన్నమాట అండి. కరివేపాకు వేగి అది పౌడర్ అయ్యేదానికి ఎంతో అవ్వదండి. ధనియాలు, జీలకర్ర ఈ మిశ్రమాలు ఇవి అవుతాయి అన్నమాట. ఉప్పు ఇందులో వేయించడం నేను ఫస్ట్ అందులో వేయించేయచ్చు అన్నమాట.
ఎండుమిర్చి వేసిన తర్వాత వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి వేయించేసి అప్పుడు కరివేపాకు వేయచ్చు. నేను అలా వేయలేదు, వేరేగా వేయించి వేస్తానన్నమాట. ఇంచుమించు చాలా వరకు వేగిపోయిందండి, కలర్ చేంజ్ అయిపోయింది ఆకు. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది, క్రిస్పీగా ఇలా నలిపితే పౌడర్ అయిపోతుందన్నమాట. ఇది స్టవ్ ఆపేసాక కూడా మనం ఒక్క క్షణం దీన్ని వేయించుకోవాలి. అడుగున గిన్నె వేడికి అడుగు నుండి ఆకులు మాడిపోతాయి అన్నమాట. చాలా బాగా వేగింది. ఇప్పుడు ఒక పక్కన కొద్దిగా ఉప్పు పెట్టి వేయించేసుకుందాం. నేను ఇంత వేసానని మీరు ఇంత వేయకండి, వేయించడానికి మరీ కొద్దిగా ఏం వేయిస్తామని చెప్పేసి పోసాను, కానీ ఇంత కూడా నేను వేయను అనమాట. కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఉప్పు కూడా ఎక్కువ పట్టదన్నమాట అండి. ఇవి కూడా ఏంటంటే పేలుతుంది వేయించేటప్పుడు, ఉప్పు కొంచెం కళ్ళు దూరంగా పెట్టుకోండి. ఈ లోపల ఆకు చల్లారిపోతుంది కదా, అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అందులో ఉండే చెమ్మ తడి ఎగిరిపోయి ఆ ఉప్పు కళ్ళు నిస్తేజంగా అయితే సరిపోతాయండి. దీనికి కలర్ అది అవసరం లేదు. ఇప్పుడు అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చల్లారి నాకు మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా వేగిపోయిందన్నమాట ఈసారి. ఈ కరివేపాకు నిల్వ చేయాలంటే పాలిథిన్ కవర్లో గట్టిగా చుట్టబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఆకులు వాడిపోవు, నల్లగా అయిపోవు, బాగుంటాయి. ముందుగా కడిగి ఆరబెట్టి పెట్టుకుంటే మనం పోపు వేసేటప్పుడు అర్జెంటుగా తీసుకుని వేసేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని చల్లారిపోయింది కాబట్టి మిక్సీలో వేసేద్దాం. మరీ కచ్చా పిచ్చగా ఎందుకు, కొద్దిగా అయితే అలా చేసుకుంటాం, కానీ కొంచెం ఒక జల్లెడి పడదాం అనిపించింది నాకు. కొంచెం మురుంగా ఉండే రేకు వేసుకొని జల్లెడి పట్టి జల్లెట్లో వేసి జస్ట్ ఇలాగా ఒక 2 టైమ్స్ అని తర్వాత లాస్ట్ పోసేయచ్చు అనమాట. ఇంక జల్లించాల్సిన అవసరం లేదు. అది కూడా మెత్తగా జల్లించుకోవద్దు, బాగుండదు. చిన్నపిల్లలు అది తింటే ఆ ధనియా ముక్క కానీ ఎండుమిరపకాయ గింజ కానీ పులమారుతుంది పిల్లలకి అని చెప్పేసి కొంచెం మురుమురుగా జల్లించుకుందామని. కొద్దిగా అయితే ఇలా చితక్కొట్టి వేసేసుకుంటామో అది బాగుంటుంది అలాగా. ఇదన్నమాట. ఇప్పుడు లాస్ట్ది జల్లించకుండా వేసేసాను. చూసారా ఎంత బాగుందో. ఇది వేడివేడిగా నెయ్యితో ఇడ్లీల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక బాక్స్లో వేసేసి ఒక చోట నిల్వ పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన పని లేదండి. ఇది మూత తీయకుండా ఉంటే సువాసన ఎన్నాళ్ళైనా ఉంటుంది, కానీ మనకు అలవాటు కదా, ఏదైనా కొంచెం నిల్వ చేసామంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవాల్సిందే. అందుచేత బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. చూసారా, మరి మెత్తగా లేకుండా మరువు లేకుండా బాగుంది. ఇదన్నమాట కరివేపాకు పొడి. నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం.